హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు బాగా. నేను ఇక్కడ బాగున్నాను. ఏంటి రేఖ వీడియోలు పడతలేదు, రేఖకి ఏమైంది అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, మీ ఆల్రెడీ నా బాధ, నా మనసులో ఉన్న వేదన మీతో పంచుతాను కదా. తర్వాత ఎందుకో నాకు అర్థం కావట్లేదు, ఇంకా నా గుండె బురువెక్కువైపోతూ ఉంది. ఇదే మాట మా మేడంతో నేను షేర్ చేసుకుంటే మా మేడం ఏముందో తెలుసా? రేఖ, నీ ప్రాబ్లం ప్రపంచంలో చాలా చిన్నది, ఇంతకన్నా చాలా బాధపడే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. నీకు ఒక విషయం తెలుసా? నా స్కూల్ మేట్, నా చిన్నతనం ఫ్రెండ్, మేమిద్దరం స్కూల్కి వెళ్ళాం, కాలేజీకి వెళ్ళాం. మేమిద్దరం ఒకేసారి చదువు కూడా పూర్తి చేసుకున్నాం. కానీ మా ఫ్రెండ్ చదువుతున్నప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయింది. వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి వాళ్ళ ముగ్గురిని బాగా చదివించాడు. ఆ అమ్మాయికి 2 అన్నదమ్ములు, ఈ ఆవిడ చాలా లాస్ట్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నువ్వు అంటున్నావు కదా నేను సింగిల్ పేరెంట్స్ని మేడం, నాకు వెనక ముందు ఎవరు లేరు, నేను ఎంతో కష్టపడి నా బిడ్డలను పెంచు ఒక దారి చేస్తున్నాను, నా భుజాల మీద భారం. నేను భారం అనుకుంటలేదు, సంతోషం అనుకుంటున్నాను. కన్న తండ్రి ఎలాగైనా వదిలేశాడు, నేను వదలలేను. ఎందుకంటే నా పిల్లలే నా ప్రపంచం అనుకుని బతుకుతున్నాను నువ్వు అంటావు కదా. అందుకని నీకు చెప్తున్నాను ఈ విషయం. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చదువుకున్న మధ్యలోనే తను చనిపోయింది. తర్వాత వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి వాళ్ళ ముగ్గురిని పెంచాడు. వాళ్ళకి ఏమేమి చదివించాలో అన్నీ చదివించాడు. తర్వాత వాళ్ళ నాన్నకి చాలా ప్రాబ్లం అయింది. ఏంటంటే తనకు అర్థమైపోయింది తను ఇంకా బతకను అని. అందుకనే వాళ్ళ పిల్లకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. ఎంతో ఘనంగా పెళ్లి చేశాడు. ఏ వస్తువు తక్కువ కాలేదు, అన్నీ కూడా మంచిగా అనేసి కానీ ఒక విషయం తెలుసా? అన్నీ మంచిగా చేసిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఆ పాపను పట్టించుకుంటూ మానేశారు. ఆస్తి కొన్ని కోట్ల ఆస్తుంది, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ వాళ్ళ చెల్లి వచ్చి అది అడుగుతుందో అని చెప్పేసి వాళ్ళ చెల్లితో మాట్లాడదాం మానేశారు. ఎదురింకొచ్చినా పట్టించుకునేవారు కాదు. అన్నయ్య ఎలా ఉన్నావు అంటే, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోయేవారు. తను చాలా బాధపడుతూ ఉండేది. కానీ ఒకటి ఏంటి తెలుసా? వాళ్ళ ఆయన చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే నేనున్నాను అని తన భుజాల మీద చేయి వేసి ఓదార్చి అంత మంచివాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానా రేఖ తెలుసా నీకు? నువ్వు అంటూ ఉంటావు కదా మేడం, ప్రపంచంలో కష్టాలు నాకే వస్తున్నాయా, ఎందుకు నా దేవుడు నాకు ఇలా తలరాత రాశాడు అని అంటావు కదా నువ్వు. అందుకే నేను ఈ విషయం నీతో షేర్ చేసుకుంటున్నాను. కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఆ పాప తన ఆస్తి మొత్తం తన 2 అన్నదమ్ములకి ఇచ్చేసి తన భర్తతో ఎంతో సంతోషంగా బతుకుతుంది. ఎలా ఉంటాయి అంటే కష్టాలు తెలుసా? కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నా ప్రేమించే వాళ్ళు లేకపోతే అది వ్యర్థం. ఈరోజు నువ్వు సంపాదిస్తామేమో, రేపొద్దు నువ్వు సుఖపడతావు గ్యారంటీ ఉందా అని మా మేడం నన్ను అడిగినప్పుడు దగ్గర సమాధానం లేదు. నిజమే కదా. నేను ఎవరి గురించి అయితే ఇంత ఇదిగా కాయ కష్టం చేసుకుని రూప కష్టపడి పెంచుతూ పెడుతున్నానో, రేపొద్దున నేనే సుఖపడకపోతే దాని విలువే ఉంది. ఎప్పుడు బిడ్డలేనా, నీ కొడుకు గురించి కూడా నువ్వు బతుకు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నువ్వెంత ఇదిగా ఏడుస్తున్నావో నాకు తెలుసు. రేపొద్దున నీ బిడ్డలు కూడా తెలిసి వస్తుంది. నువ్వు బాధపడకు. ఎందుకు నీ మంచిగా చెప్తున్నా, ఎందుకంటే రూపాయి నీ వెనకాల ఉంటే రేపొద్దున నీ పిల్లలు నన్ను చూస్తారు. ఈరోజు పో అన్న వాళ్ళే రేపొద్దున డబ్బు ఉంటే వాళ్ళ నీ దగ్గరికి వస్తారు. బంధువులకి, బంధుత్వానికి నీకు విలువ లేదు, కానీ డబ్బుకి చాలా విలువ ఉంది ఈ ప్రపంచంలో. నా అన్న వాళ్ళని దూరం చేసిందే డబ్బు. ఆ డబ్బే అందరిని దగ్గర చేస్తుంది. నీకు తెలియని విషయం కాదు. నువ్వు ఒక సింగిల్ పేరెంట్స్వి, ఆ విషయం నీకు తెలుసు. నీ భర్తను వదిలేసినప్పుడు అందరు నిన్ను పోమన్నారు. కానీ ఇప్పుడు ఆ డబ్బే నిన్ను అందరితో నేను కల్పిస్తుంది కదా. ఈ విషయం నేను చెప్పాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నీ అనుభవంలో నువ్వు ఇవన్నీ రుచి చూచావు. మాకు తెలీదు. నువ్వు చిన్న వయసులో కూడా ఎంత కష్టాన్ని, ఎంత బరువు బాధ్యతలు మోస్తూ నవ్వుతూ ఉంటావు కదా. నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండు రేఖ. ఏడుస్తూ ఉంటే దేవుడికి లోకువైపోతావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు లోకువైపోతావు అని చెప్పి మా మేడం నాకు ధైర్యం చెప్పింది. ఇది చాలు కదా ఫ్రెండ్స్ నాకు.